మెస్సయ్య మరణించినప్పుడు, పుట్టినప్పుడు సైతాన్ ఆనందించింది, మెస్సయ్య చనిపోయినప్పుడు సైతానికి భయం వేసేసింది. ఈయన చచ్చిపోతే లోకానికి అందరూ లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందని. ఇప్పుడు అలాగే వెళుతుంది కాబట్టి మరలా సైతానికి భయం వేసేసింది. అందుకే ఏదొక విధంగా మరలా ఆయన మరణ పునరుద్ధాన సువార్తను ఆపాలి అని చెప్పి కంగణం కట్టుకున్నాడు అపవాది. ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన స్పెషల్ డిజైన్ చేసుకుని ఒక దూతను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు నమ్మాలంటే వాడి పేరు కూడా బైబిల్లో ఒక పేరు తగిలిద్దాం వాడికి కూడా అని ఏదో ఒక పేరుని తగిలించుకుంటూ వచ్చారు. ఈ రోజున మెస్సయ్య గారు చెప్పినటువంటి మాటలు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలను లేఖనాలలో ఆయన చెప్పాడు. నేను చచ్చిపోతాను, చంపబడతానని ఇన్ని విషయాల్ని తెలియజేశాడు. ఇన్ని తెలియజేసిన గ్రంథంలో ఎక్కడున్నాయని చెప్తూ ఉన్నాడు. మెస్సయ్య గారు స్వయాన ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో, మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు కానీ అనేకులకు ప్రాణం పెట్టడానికి, క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యాలు కనపడలేదా? లేఖనాల్లో చూసినట్లయితే లూకా 22:37 ఆయన అనేకుల కొరకు చనిపోయాను. మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తునో మనుష్య కుమారుడు కూడా అలాగనే ఎత్తబడని యోహాను సువార్త 3:13 రాయబడి ఉంది. వందల వాక్యాలు. ఆయన చనిపోయిన ఒక రోజున 33 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రియమైన సహోదరులారా గమనించండి, దుష్ట మనసు చేత సత్యాన్ని ఎవరూ గ్రహించలేరు. పరీక్షించి ఏది సత్యమో ఏది అసత్యమో పరీక్షించి తెలుసుకుని సత్య మార్గంలో వెళ్ళొచ్చు. చాలాసార్లు ముస్లిం సోదరులు చెప్తూ ఉంటారు, బలవంతం ఏమీ లేదు అని. కానీ ఎంతగా బలవంతం చేస్తున్నారు, ఎంతమంది బలవంతం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కొంతమంది ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత అంటున్నారు, యెహోవా దేవుడు మరియమ్మ కాపురం చేస్తే యేసు పుట్టాడంట అని చెప్పి అవివేక అజ్ఞాన ప్రశ్నలు పోస్టులు పెడతా ఉంటారు. మరలా మేము యేసు వారిని ప్రేమిస్తున్నాం. ఇదే సామెత అంటారు, ఇది నాటకం కాదు కొడుక బోటకం అని అంటారు. ఏమండి ఇదేమిటండి అంటే, మీ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కూడా మీరు సరిగ్గా అవగాహన చేసుకోలేక, ఆయన తండ్రి లేక పుట్టినవాడని, ఆయన మరియమ్మ గర్భాన్ని జన్మించాడని కూడా చెప్పుకుంటూ మళ్ళీ ఆయన యెహోవాకి మరియమ్మకి పుట్టాడా అనే ప్రశ్న వేయటం అది జ్ఞానయుక్తమైందా? వయసుకు తగ్గ పోస్టులు పెట్టాలి, జ్ఞానానికి తగిన ప్రశ్నలు అడగాలి. కానీ లేఖనాలకి భిన్నమైనటువంటి పోస్టులు పెట్టి, ఇకపోతే వాళ్ళకి సరి అయిన సంపూర్ణమైనటువంటి అవగాహన లేని దాన్ని బట్టి వాళ్ళతో డిబేట్కు రాలేవంటే ఫేస్బుక్లో పెడుతున్నారు, భయపడ్డారు. ఎవరు భయపడతారు? ఎవరో భయపడరు. ఎవరు భయపెట్టించినా భయపడటానికి అందరిలాంటి వాడిని కాదని ఎప్పుడో పొన్నూరులో డిబేట్ చేసేటప్పుడు చెప్పారు. ఎందుకు భయపడతా? మీరు ఏమన్నా నరరూప రాక్షసుల భయపడటానికి? నేను మనుషులు అనుకుంటున్నాను, అందుకే మీకు నేను భయపడతలేదు. మీరు నాలాంటి మనుషులే, నాలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు అనుకుంటున్నాను, అందుకే భయపడతలేదు. మీరు మనుషులు కాదు మృగాలు అనుకుంటే నేను భయపడి డిబేట్లు చేయను. మీరు కూడా నాలాంటి మనుషులే, మనం అందరం సహోదరులం అనే ఉద్దేశంతోనే మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను వస్తుంది. ప్రియమైన వారులారా గమనించండి, ఆయన లేఖనాలలో అనేక పర్యాయములు చెప్పినటువంటి మాటలను కూడా మనం విశ్వసించకుండా, నమ్మకుండా, అప్పటికి ఆయన అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కానీ వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఏమని? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత లేస్తానని చెప్పాడు కదా. మరి చెప్పిన మాటకి విషయం ఏమిటి అంటే, ఈ లేఖనాలన్నిటికీ అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా, భూమి ప్లాటుగా ఉందా, ఆయన రక్షకుడా, ఆయన రక్తం కారుస్తాడా, పాపాలు పోతాయా, అసలు కంటెంట్ ఏంటి, మరి అక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటి, అసలు మరణించాడా లేదా, బైబిల్ ప్రకారంగా ఖురాన్ ప్రకారంగా నేను ఎన్ని ప్రశ్నలు వేశాను? సుమారు 15 ప్రశ్నలు అడిగితే ఖురాన్లో నుంచి ఒక్క ప్రశ్నకి సమాధానాన్ని మీరు చెప్పలేకపోయారు. ఖురాన్లో చెప్పినట్లుగా ఓ మహమ్మద్, నీకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ చచ్చిపోయారంటే అది నిజమా లేక అబద్ధమా అన్న విషయాన్ని, ఖురాన్ సత్యమా అసత్యం అనే విషయాన్ని కూడా చెప్పుకోలేని స్థితిలో మహమ్మద్ ఆరిఫ్ గారు ఉన్నారు. అవి చెప్పలేక ఆయన చనిపోతాడా, ఎవడు పాపం చేస్తే వాడే కదా చచ్చిపోవాలి, ద్రాక్ష పళ్ళు తింటే పక్కనోడు పళ్ళు పులిసిపోతాయా? ఏమండి, లేఖనాలలో అన్నిటినీ ఒక చైన్ లింక్తో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. యెషయా గ్రంథంలో అంటున్నాడు, యావే వాక్కు అచ్చట కొంత ఇచ్చట కొంత మీకు వచ్చును, యావే ఆత్మ యావే ఊపిరి వాటన్నిటిని ఒక చోట పోగు చేయను. ఆ ఒక చోటకి పోగు చేసి ఆ కంటెంట్ అంతటిని కూడా అర్థం చేసుకుంటూ ఆ విధానంగా మనం ముందుకి వెళితేనే పరిశుద్ధ గ్రంథం మనకి అర్థం అవుతుంది.
లేఖన ప్రకారంగా ఆయన చెప్పినటువంటి మాటల్ని మార్కు 10:34లో వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మె వేసి కొరడాలతో ఆయన్ని కొట్టి చంపెదరు, 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇది స్వయాన ఆయన సాక్ష్యము, ఆయన తన నోటితో చెప్పిన మాట. అంటే మెస్సయ్య గారు కూడా అబద్ధికుడేనా? మరి మెస్సయ్య గారు అబద్ధికుడైతే, ఆ మెస్సయ్య అబద్ధికుడినైతే ఆయన ప్రవక్తని మీరు నమ్మాల్సిన అవసరం ఏముంది? అబద్ధికుడిని, అబద్ధ ప్రవక్తలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఆయన చచ్చిపోతాడని చెప్పి మా ఖురాన్లో ఉంది కదండి అంటే, అసలు ఆ ఖురాన్లో ఉన్న ఏసాకి బైబిల్లో ఉన్న యెషూవాకి సంబంధమే లేదు. అసలు ఆ ఖురాన్లో ఉన్న ప్రవక్తల పేర్లకి బైబిల్లో ఉన్న వాళ్ళకి సంబంధమే లేదు. మీరు అనుకుంటున్నారు సంబంధం ఉందని, నమ్మండి, మంచిది, అది మీ నమ్మకం, మీరు కాదంటలేదు. కానీ మీరు నమ్మినటువంటి బైబిల్కి వ్యతిరేకమైన అబద్ధికులని ఎందుకు బైబిల్తో కంపేర్ చేస్తున్నారు? కంపేర్ చేసి ఆయన ఒక్కడని మీరు ఎందుకు చెప్తున్నారు? లేఖనాల ప్రకారంగా యావత్ ముస్లిం ప్రపంచానికి నేను తెలియచేసేది ఒకటే, బైబిల్లో ఉన్న యెషూవా మెస్సయ్య గారికి ఖురాన్లో ఉన్న ఈసా మసీకి ఏ మాత్రము సంబంధం లేదు. అందుకే అంటున్నాడు, నేను కేవలం అల్లా దాసుడనే. అవును ఈసా గారు, మీరు అల్లా దాసుడే, మీరు అల్లా దాసుడే. కానీ మా యెషూవా అల్లాకి దాసుడు కాదు, ఆయనే సృష్టికర్త, ఆయనే లోకరక్షకుడు. ఇది బహిరంగ మేము ప్రకటించుకునేటువంటి సత్యం. ఇది మా యొక్క విశ్వాసం, మా నమ్మకం, మాకిచ్చిన గ్రంథము చెప్పేటువంటి బోధ. ఎన్నో సంవత్సరాల తరువాత వచ్చేసి యేసా అంటే మీ ఆయనేను, మీ యేసా అంటే మీ యేసేను అని చెప్పుకుంటూ వస్తే, అసలు అయినా పుట్టగానే ఆయనకి సోదరులు ఐజాక్ గారు చాలా సార్లు రాసి ఉన్నాడు, ఆయన హెబ్రీ భాషలో మాట్లాడాడు. మరి యేసా భాష ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ యేసా పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సోదరులు నేను ప్రశ్నించాను ఆరిఫ్ గారిని, యెషూవా అంటే రక్షకుడైన యావే, మరి యేసా అంటే అర్థం ఏంటో చెప్పమంటే అసలు యేసా జోలికి వెళ్ళా, ఎందుకంటే అసలు యేసాకి ఇతనికి ఏం సంబంధం లేదనేది మన ఆరిఫ్ గారికి చాలా చక్కగా తెలిసిపోయింది. అంటే ఖురాన్లో ఉన్న విషయాల్లో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. భవిష్యత్తులో తర్వాత అయినా చెప్తాడని నెక్స్ట్ సెక్షన్లో నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరోసారి ఇందాక నుంచి మనము చర్చించుతున్నటువంటి విషయాలలో అతి ముఖ్యమైనటువంటి విషయాలను వదిలేసి ఇతర విషయాల్లోకి మన జానరాజు గారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నేను లోక రక్షకుడు దేవుడు లేదా లోక రక్షకుడు యేసు అయితే శిలువ అవసరమా అంటే, శిలువపై చనిపోవడానికి ఆయనకు అర్హత ఉందా? రెండవది, మన పాపానికి ఆయన రక్తానికి సంబంధమేమి? ఈ విషయాన్ని అడిగితే దాని గురించి చెప్పలేదు. ఇక రెండవది, మానవుడు ఒక్కసారే మృతి పొందవలయునని నియమింపబడినది. అంటే మానవులందరూ మనమంతా ఒకేసారి చనిపోతామని నేను చెప్పలా. మానవుడు ఎప్పుడైనా కానీ ఒకసారి చనిపోతాడు అంతే, రెండోసారి చనిపోయే అవకాశం లేదు. కానీ ఇది తప్పు అన్న, అది నిజమో రైటో ఆయన కూడా ఇంతవరకు చెప్పలేదు. ఏంటది? ఆయన లేపినటువంటి లాజరస్ కానివ్వండి, ఇతరులు కానివ్వండి, వాళ్ళు చనిపోయారు, లేపబడ్డారు, మళ్ళా ఉన్నారా లేదా ఇది అడిగా. ఇంకా మన శిలువ మరణం జరిగిన తర్వాత అనేటువంటి భ్రమిస్తున్నటువంటి తర్వాత శవాలు లేచాయంట యెరూషలేములో. లేచి పరిశుద్ధులందరూ లేచి పట్టణం అంతా తిరిగారంట, చూశారంట చాలామంది. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు లేచితే మళ్ళా మరణం పొందారా లేదా అంటే, 2 మరణాలు జరిగాయా లేదా నేను అడగడం. అది మొదటి మరణం లెక్కనే. ఆయన మొదటి మరణం, 2వ మరణం, 3వ మరణం, 4వ మరణం ఏదో మనకు తెలియదు. కానీ మొత్తం మీద మానవుడుగా పుట్టి చనిపోయాడు ఒకసారి, మళ్ళా మరణించాడు రెండవసారి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇంకా మన పాపానికి యేసు రక్తానికి సంబంధం ఏమి అంటే దాని గురించి లేదు. పోనీ నేరం ఇప్పుడు చేస్తున్నాం మనము, 2000 సంవత్సరాల క్రితం శిక్ష పడింది అంటే 2000 సంవత్సరాల క్రితం శిక్ష మనకు అది అప్లై అవుతుందా? అప్లై కాదు కదా, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక మూడవది, సిలువ అనేటువంటిది దేనికోసం సూచన? పాప క్షమాపణ కోసం సూచన. ఇప్పుడు యోహాను గారు ఏం చేశారు?
బాప్తిస్మం ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? పాప క్షమాపణ కోసమే కదా ఇచ్చింది. అంటే యేసు దగ్గర బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు కూడా పాప క్షమాపణ పొందారా లేదా? పొందితే వాళ్లకు యేసు రక్తం అవసరం లేదా? అది కాకుండా యేసు వారు పోయి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. కానీ యోహాను తీసుకున్నాడు ఎవరి దగ్గర? ఆయన యోహాను ఏమైనా బాప్తిస్మం పొందాడా? బాప్తిస్మము ఎందుకు ఇస్తాడు యోహాను? పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చాడు. యేసు వారు పోయి ఆయన దగ్గర తీసుకున్నాడు. అది మీరు పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్నాడో లేదో అది మళ్ళీ మీరు వివరించండి దాని తర్వాత. కానీ ఆయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు, కానీ ఈయన మాత్రం ఎవరి దగ్గర తీసుకోలేదు. సో ఇక్కడ ఇటువంటి కావాల్సినటువంటి విషయాలను మాట్లాడకుండా ఇది టాపిక్. విశ్వసనీయత గురించి నేనేమన్నాను? పాము మట్టు తింటుందా అనేసి అడిగాను. అంటే బైబిల్ యొక్క విశ్వసనీయత ఎంత ఉంది, దాంట్లో రియాలిటీ ఎంత ఉంది, అది రియల్గా చెప్పింటే ఇది కూడా రియల్గా చెప్పింటుంది. అదే అక్కడ తప్పు చెప్పినప్పుడు ఇవి కూడా ఎందుకు తప్పు కాకూడదు? సిలువ మరణం అనేటువంటిది లోక రక్షణకు సంబంధించినటువంటి విషయం అయినప్పుడు ప్రతి ప్రవక్త నుండి ఈ మాట ప్రకటింపబడి ఉండాలి. దేవుని ప్రణాళిక అన్నారు. దేవుని ప్రణాళికలో నరబలి ఉందా? దేవుడు అదే పని కోసం నేనే వచ్చి చనిపోతాను అనేసి ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల వచనాలలో కానీ ఎక్కడైనా ఉందా? పోనీ చనిపోయి తిరిగి లేస్తాను అనేసి ఎక్కడైనా ఉందా? అంటే తిరిగి లేస్తేనే పాప క్షమాపణ జరిగినట్లు అనేసి వాళ్ళు ఊహించుకుంటున్నారు. కాబట్టి అన్ని భ్రమలు ఊహల్లోనే గడుపుతూ ఉన్నారు, కానీ ఎక్కడ దానికి ఆధారం అంటూ చూపించలేదు. ఇక మూడవది, అక్కడ లోకమే ఆయన వెనకంటి పోయిందంట. ఎక్కడికి? యేసు వెనకంటి. మరి సిలువ ఎవరేశారు? లోకం ఆయన వెనకంటి పోతే సిలువ ఎవరేశారో దాని గారు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే లోకం ఆయన వెనకంటి పోయింది, కానీ సిలువ మాత్రము వేశారు. నేను చెప్పాను, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తము నుండి ఎక్కడి వరకు? బరకియా కుమారుడైనటువంటి జకరియా రక్తము వరకు. ఇది ఎప్పుడు చెప్పానని చెప్పాను? 3 సార్లు తన యొక్క మరణం గురించి సూచిస్తూ చెప్పిన తర్వాత చెప్పినటువంటి విషయము అని కూడా చెప్పాను. ఈ బరకియా ఎవరో తెలియదు మనకు, అది బైబిల్లో మనకి ఎక్కడ కనపడదు. జకరియాలు మాత్రం 116 మంది కనిపిస్తారు మనకు, అది వేరే విషయం ఉంది. ఇక రెండవది, ఆయన ఏం చెప్పాలి? ఆయన తెలుసుంటే హేబేలు రక్తము నుండి నా రక్తము వరకు మీ మీదికి వస్తుంది అని చెప్పాలి, కానీ ఆ విధంగా ఆయన చెప్పలేకపోయాడు. ఇంకొకటి, ఇందాక ద్రాక్ష రసం గురించి ఏదో రసము, అది ఏదో జ్యూస్ లాంటిది అనేసి చెప్పారు. డైరెక్ట్గా మన యొక్క బైబిల్లో 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసమునే ఉంచుకొని ఉన్నావు అని అతనితో చెప్పాను. ఇప్పుడు యేసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ద్రాక్ష రసము మత్తుగా ఉంటుందా లేదా అనేది ఇంకా వాళ్ళ విఘ్నతకి, ఇంక దాని గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఇక ఎండ బాగా ఎక్కువగా ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు ఎండలో? అసలు కాస్త ఇది రావాలి. ఓకే, ఇక చూడండి, యేసు అడుగుతున్నాడు, మీరు నన్నెందుకు చంప వెతుకుచున్నారు? మీరు నన్నెందుకు చంప వెతుకుచున్నారు? యోహాను 7:19. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినను మీలో ఎవడును ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు? ధర్మశాస్త్రంలో ఎక్కడైనా యేసు చనిపోవడానికి వస్తాడు అని గనక రాసి ఉంటే యేసు ఈ విధంగా అడిగేవాడా?
తన లక్ష్యం నెరవేరుతున్నందుకు వాళ్ళు అభినందించాలి. గిన్నె కానివ్వండి అయ్యా, లోకము త్వరగా రక్షింపబడాలి, అదేదో చంపాలనుకున్నది ధర్మశాస్త్రంలో రాశారుగా, గిన్నె చంపండి అనేసి అడగాలి. కానీ నన్నెందుకు చంప వెతుకుతున్నారు అంటే, మీరు అబ్రహాము సంతానం నాకు తెలుసు, కానీ మీలో ఎవడునూ నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. ఈయనలా చెప్పిండు, అలా నన్ను చంపండి నేను రక్షిస్తాను, కానీ నా వాక్యములకు మీలో చోటు లేదు, నా వాక్యానికి మీలో చోటు లేదు కనుక నన్ను చంపాలనేసి అనుకుంటూ ఉన్నారు. దేవుని వలన వినిన సత్యమును చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారు. దేవుడు చెప్పినటువంటి సత్యం ఏమది? వీళ్ళ దృష్టిలో ఆయనపై చనిపోవాలని. ఎవరి దృష్టిలో? ఈ యొక్క సిలువను కోరుకునేటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో దేవుని యొక్క సత్యమేమి? పోయి చనిపో యేసు అనేసి చెప్పి పంపించిండాలి. కానీ ఈయన ఏమంటున్నాడు? దేవుని వలన వినిన సత్యమును చెప్పిన వాడైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు. అబ్రహాము అట్లా చేయలేదు. ప్రాణ త్యాగం చేయడానికే తాను వచ్చి ఉంటే నన్నెందుకు చంప వెతుకుచున్నారు అనేసి అడిగేటువంటి వాడా యేసు? నెక్స్ట్, యేసు వారు ప్రార్థన చేశారు. యేసు వారి ప్రార్థన వ్యర్థమా? యోహాను 11:42 నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు ఎల్లప్పుడూ, ఒకసారి విని ఇంకొకసారి వదిలేసేది కాదు, ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అదే లూకా 18:7లో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దినరాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని మేము ఎరుగుదుము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ఇప్పుడు యేసు గారి ప్రార్థన యోహాను 12:27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. 12:28 తండ్రి నీ నామమును మహిమపరచుము అని చెప్పాను. అంతటా నేను మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇదే లూకాలో కూడా ఒక దైవదూత వచ్చి దాన్ని బలపరిచినట్లు, ధృవపరిచినట్లు 22:42లో ఉంది. తండ్రి సమస్తము నీకు సాధ్యము, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము. సమస్తము నీకు సాధ్యము, నాకు ఈ గిన్నె నుండి తప్పించుము. ఇక్కడ కొంచెం బాగా అర్థం చేసి, సమస్తము సాధ్యమైనటువంటి వాడికి యేసు యొక్క మరణాన్ని తప్పించే శక్తి లేదా? ఎప్పుడూ ఆయన మనవిని ఆలకించేటువంటి దేవుడు ఈ గిన్నెను నా నుండి తప్పించుము అనేటువంటి చేసేటువంటి మనవిని దేవుడు తిరస్కరించాడా? శిలువ మరణమే యేసు లక్ష్యమైతే ఈ గడియ కోసమే నేను వచ్చానని తెలిసి ఉంటే, నిజంగా తెలిసి ఉంటే ఆయనకు ఈ గడియ నా నుండి తప్పించు అనేసి అడిగేవాడా? అందువల్లే ఈయన ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాడు అంటున్నారు, కానీ ఇటువంటి కాంట్రడిక్షన్స్ మాత్రం తీసుకోరు. ఒకవేళ యేసు మత్తయిలో చెప్పాడు, మార్కులో చెప్పాడు, లూకాలో చెప్పారు, నేను చనిపోతాను తిరిగి లేస్తానని 3 సార్లు చెప్పాను అంటున్నాడు. ఇన్నిసార్లు తెలుసు ఆయనకి నేను చనిపోవడానికే వచ్చాను అని తెలిసి ఆ యొక్క లక్ష్యం నెరవేరుతూ ఉంది అంటే ఏం కావాలి? దాని లక్ష్యం వైపుకు ముందు నడవాలి. ఆ లక్ష్యం నుంచి నన్ను తప్పించు అనేసి అడగడంలో అర్థం ఉందా? ఇంకా ఒకటి, నా ఇష్ట ప్రకారము కాదు కానీ
నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నా ఇష్ట ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారము నా ఇష్ట ప్రకారం కాదు, కానీ నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అంటే దేవుని ఇష్టం ఒకటి ఉంది అని తెలుసు, యేసు ఇష్టం మరొకటి ఉంది అని తెలుసు. యేసుకి ఇష్టమేమి? గిన్నె నుండి తప్పించుకోవడం, అంటే మరణం నుండి తప్పించుకోవడం. ఒకవేళ వీడు అభిప్రాయపడుతున్నట్లు దేవుని యొక్క ఇష్టమేమి, దేవుని యొక్క చిత్తమేమి? చనిపోవడం. అంటే యేసు చనిపోవడం. అంటే ఈ రెండు ఏది జరిగినా అది పాపం. బలిలో ఒక ఏమంటారు దాన్ని, అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఎట్లా? యేసుది ఒక ఇష్టం, నన్ను బతికించమనేసి, నన్ను కాపాడమని. దేవునిది ఒక ఇష్టం, ఆయన చంపడం అనేటువంటిది. అంటే ఈ ఇద్దరి యొక్క అభిప్రాయాలు, ఇద్దరి యొక్క ఇష్టాయిష్టాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ భిన్నంగా ఎట్లుంటాయి? దేవుని ఇష్టం ఒకటి, యేసు గారి ఇష్టం మరొకటి ఎలా అవుతుంది? సరే, ఇక్కడ యేసు ఇష్టం నెరవేరింది అనుకుందాం. దేవుడు యేసు మనవిని ఆలకించాడు, ఆయన రక్షించుకున్నాడు అనుకుందాం. పాప పరిహార బలి జరుగుతుందా? పాప పరిహార బలి లేదు. సరే, రెండోది, యేసు శిలువపై మరణించాలి అనేటువంటిది దేవుని చిత్తం అయితే ఏమవుతుంది? ఇష్టం లేనటువంటి ఒక మనిషిని అనవసరంగా తీసుకొని వచ్చి, బలవంతంగా తీసుకొని వచ్చి ఆయన్ను బలి ఇచ్చినట్లు అవుతుంది, నరబలి ఇచ్చినట్లు అవుతుంది. సో ఈ ఇద్దరి ఇష్టాలు జరిగిన అయిష్టంతో కూడినటువంటి బలి ఒకటి అవుతుంది. ఇష్టం కనుక నెరవేరితే పాప పరిహార బలి ఉండదు. కాబట్టి ఇద్దరిలో ఏ ఇష్టం జరిగినా పాప పరిహార బలిలో ఏమవుతుంది? అసంపూర్ణమే అవుతుంది. యేసు ఇష్టం నెరవేరితే పాప పరిహార బలి ఉండదు. ఒకవేళ యేసు బలి దేవుని చిత్తం అయితే, ఇష్టం లేని ఒక అమాయకుడిని బలవంతంగా ఇతరుల పాపాలకు బలి చేయడం మరీ ఘోరం అవుతుంది. ఇంకోటి, కథన రంగంలో మిలిటరీ వాళ్ళు పోతూ ఉంటారు శత్రు దేశాలతో యుద్ధం చేయడానికి. అక్కడ శత్రు సైన్యం ఎదురు పడినప్పుడు నిజమైనటువంటి దేశభక్తి ఉండేటువంటి సైనికుడు ఏం చేస్తాడు? శత్రువుల మధ్యలోకి దూరి కావాలంటే తన చివరి రక్తపు బిందువు వరకు పోరాడి చనిపోతాడు. స్వతహాగా వాళ్ళెవడు వెనక నుంచి తొయ్యుడు, వాడైపోతాడు. భగత్ సింగ్ను ఒకసారి మనం గుర్తు చేసుకోండి. ఉరి తీసేటప్పుడు ఏమన్నాడు? తొందరగా ఉరి తీయండి, నేను తొందరగా చనిపోవాలి, మళ్ళా తొందరగా పుట్టాలి, నా దేశం కోసం మళ్ళా నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను, తొందరగా నన్ను చంపు అన్నాడు. ఇంకొక కథ కూడా ఉంది. ఏంటి? ఒక మంచి రాజు ఒక దాసుని బాగా ప్రేమిస్తూ ఉంటాడు. అందువల్ల తక్కిన వాళ్ళు చూసిన వాళ్ళు, ఏంది ఈ దాసుడిని రాజు ఇంత ప్రేమిస్తున్నాడే, ఏమిటి విషయము అనేసిపోయి రాజుని అడుగుతాడు. రాజా, మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం కదా, నువ్వు ఎందుకు మమ్మల్ని పెద్దగా ఇష్టపడడం లేదు అనేసి అడిగితే, అయితే రేపు రండి నేను జవాబు చెప్తాను అనేసి ఆ యొక్క సభలో ఒక విలువైనటువంటి వజ్రాన్ని అక్కడ పెట్టి ఒక సమితిని పెడతాడు. అక్కడ సుత్తిని, ఎవరైనా సరే దీన్ని వచ్చి పగలగొట్టండి అనేసి ఆజ్ఞాపించినప్పుడు అందరూ ఆలోచనలో కూర్చుంటారు. ఇంత విలువైనటువంటి వజ్రాన్ని పగలగొట్టమంటున్నాడు రాజు, ఏమైనా పిచ్చికిచ్చి ఆయనకి అంటే, ఆ సేవకుడు నేరుగా వచ్చి ఎత్తి వగే ఢమాల్. ఏమి అందరూ అడుగుతారు, ఎందుకయ్యా ఈ విధంగా చేస్తే ఇంత విలువైనటువంటి వజ్రాన్ని ఎందుకయ్యా నువ్వు పాడు చేశావంటే, నా రాజు ఆజ్ఞ కంటే ఈ యొక్క రాయి, ఈ యొక్క వజ్రం విలువైనదేమి కాదు, నా రాజు యొక్క ఆజ్ఞ విలువైనది అనేసి పోయి చెప్పారు. సో ఇక్కడ ఒక్కసారి మనం గమనించండి, యేసు ఏమంటున్నాడు? నా ప్రాణమును ఎవడునూ తీసుకోను లేడు, ఎవడునూ దాన్ని తీసుకోను లేడు, నేనెంతటా నేనే పెడతాను, నేనే తీసుకుంటాను. అన్నీ తెలుసు ఈయనకు, నేను పెట్టడము తెలుసు, తీసుకోవడము తెలుసు. కానీ వెనకాలిపోయి దేవుడా నన్ను కాపాడు ఎందుకు? తెలిసి కానీ అడుగుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, దానియేలు 3:17-26 ఒకసారి చదవండి. ముగ్గురు దైవ భక్తులను రాజు ఏం చేస్తారంటే అగ్నిగుండంలో వేయాలనేసి ఆజ్ఞిస్తారు. ఇచ్చినప్పుడు ఆ ముగ్గురు భక్తులు ఏమంటారు? దైవ భక్తులు
ఓ రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మా దేవుడు ఆ అగ్నిగుండంలో నుండి కూడా రక్షించగల సమర్థుడు. కాబట్టి మేము నువ్వు ఎంత చెప్పినా ఇతర దేవతలను హరహర అన్నా మేము పూజింపము, ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము పూజింపము. కావాలంటే మమ్మల్ని ఎత్తుకొని పోయి అగ్నిగుండంలో వేయబడతారు. ఎందుకు? వాళ్ళు ఆ దేవునిపై పూర్ణ విశ్వాసముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవునిపై విశ్వసించారు. కాబట్టి ఇంకొకటి, వాళ్లకు దేవుడు చెప్పని కూడా లేదు, మీరు పడండి మిమ్మల్ని రక్షిస్తాను అని కూడా చెప్పలేదు. ఆయన కానిపై దూకాడు, పడ్డానికి సిద్ధపడ్డారు. ఇక అదే దానియేలు గురించి తీసుకోండి. దానియేలు 6:16 నుంచి 22 వరకు చూస్తే సింహపు గుహలోకి ఆయన వేయబడతాడు. ఆయన ఏమో అడుకోవాలా, నన్ను కాపాడు దేవుడా ఇటువంటి పరిస్థితి నుంచి. కానీ దేవుడు రక్షిస్తాడు. దేవుడి పైన అతను వాళ్ళకు ఉండేటువంటి నమ్మకంతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను కాపాడు దేవుడా అని ప్రార్థించిన యేసు గొప్పవాడా? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవునిపై విశ్వాసం ఉంచి అగ్ని గుండంలో పడినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? పూర్ణ విశ్వాసంతో సింహం గుహలోకి పోయినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? ఒక్కసారి మనం ఆలోచించేయాలి. ఇంకా రక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినట్లయితే, దేవుని ఆజ్ఞను చనిపోవడం అనేది అయితే కళ్ళు మూసుకొని పోయి సెలవు ఎక్కాలి, కానీ నన్ను రక్షించు అనేసి వెళ్ళిపోవడం లేదు, అవసరం లేదు. కాబట్టి యేసు వారికి తెలుసు. ఆయన చెప్పారు ఇందాక కీర్తనలు 34:7, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటే చంపకుండా అట్లే రక్షిస్తాడు అనేసి అనుకుంటున్నాడు మా బ్రదర్. పాపము ఆపద సమయంలో రక్షిస్తాడు అనేసి, జీవితాంతం లేదా కంప్లీట్గా ఖయామత్ వరకు ఉంటాడు అనేసి కాదు. ఆపదలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆపదల నుండి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఇది నిజమా కాదా? ఎవరికి? భయభక్తులు ఉండేటువంటి వాళ్ళకి, యెహోవాపై భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళను ఆయన రక్షిస్తాడట, దూత కావాలి ఉండి. అది యేసు కావచ్చు, ఇంకో వేరే వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చావు నుండి కాదు, వాళ్లకు ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి చనిపోతారు, అది వేరే విషయం. ప్రస్తుతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధలలో నుండి, వాళ్ళ యొక్క శ్రమలలో నుండి, వాళ్ళకు ఉండేటువంటి భయాల నుండి దేవుడు వాళ్ళని రక్షిస్తాడా లేదా? విరిగిన హృదయం గల వారికి యెహోవా, ఇది జనరల్ స్టేట్మెంట్ అండి. విరిగిన హృదయం ఎవరికైతే ఉంటే వాడికి యెహోవా ఆసన్నుడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, ఆయన వారిని రక్షించును, వాటి అన్నింటి నుండి యెహోవా వారిని విడిపించును. సో ఈ విధంగా దేవుడు చేసినటువంటి ప్రార్థన, అంటే జీసస్ గారు చేసినటువంటి ప్రార్థన వ్యక్తమైనట్టుగా మన సహోదరులు చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మత్తయి 17:20-21 ప్రకారం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యమైనదే లేదు. ఆవగింజంతట విశ్వాసం ఉంటే అసాధ్యమైనదే లేదు. ఇప్పుడు యేసు వారు ప్రార్థన చేశారు, పూర్ణ విశ్వాసంతో చేశారని మేము నమ్ముతున్నాం, అందుకే కాపాడబడ్డాడు అంటున్నాం. కానీ ఆవగింజంతా కూడా విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినట్లు మీరు అనుకుంటున్నారు, కాబట్టి ఆయన కాపాడబడలేదు. ఒకవేళ యేసు కనుక నిజం చెప్తుంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యం అనేదే ఉండదు అని శిష్యులతో చెప్తున్నాడు. చెప్పినటువంటి వాడు తాను ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేయడా? ఒక వస్తువును, ఇంకా త్యాగం అంటే ఏంటి ఒకసారి ఆలోచించేద్దాం. ఒక వస్తువును త్యాగం చేస్తున్నాము అంటే అర్థమేమి? శాశ్వతంగా దాన్ని వదులుకుంటున్నాము అనే అర్థం. మనం ఒక అనాథ సలహాయానికో లేదో మన ఐజాక్ కుసుమా గారికి ఎవడో ఒకడు ఆస్తి తీసుకుని వచ్చి రాసి ఇచ్చేస్తాడు, ఇదంతా మీకే అనేసి. 3 రోజుల తర్వాత లేదు నా ఆస్తి నాకు ఇచ్చాయంటాడు. త్యాగం అది? త్యాగం అవుతుందా? కాదు. త్యాగం అంటే ఏంటి? వదులుకోవడం, కంప్లీట్గా దాన్ని వదులుకోవడం, కానీ మళ్ళా అది తీసుకోవడం కాదు. అందుకే దేవుడు అంటాడు,
వడ్డీ నిషేధించారు. నేను ఇందాక బైబిల్ నుంచే చెప్పాను, వడ్డీ తీసుకునేటువంటి వాడు మరణం పొందాలి అని. వడ్డీ ఇవ్వడం తీసుకోవడం అనేటువంటిది మన చేతుల్లో ఉంది. కొన్ని రోజులు కాబట్టి నిలిపేయచ్చు, మళ్ళీ కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞించాడు వడ్డీ తీసుకోకూడదు, వదులుకో, అంతే. శాశ్వతంగా దాని నుంచి నువ్వు వదులుకోవాలి. మనం ఈ యొక్క ఆల్కహాల్ ముట్టుకోకూడదు అనేసి ఇచ్చాడు, అంతే. జీవితాంతం చనిపోయేంత వరకు కూడా దాన్ని మనకు అవకాశం ఉంది, మళ్ళా కాబట్టి దాన్ని తీసుకునే అవకాశం ఉంది. కానీ దాన్ని తీసుకోవడానికి తాగడానికి మనకు అవకాశం ఉంది, వదులుకోవడానికి అవకాశం ఉంది, తాగడానికి అవకాశం ఉంది. వదులుకున్నామంటే అర్థమేమి? ఇంకా శాశ్వతంగా దాన్ని వదులుకోవడం. సో యేసు ఇక్కడ తన జీవితాన్ని అర్పించి మళ్ళా తీసుకున్నట్లు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆయన అర్పించబడలేదు, ఆయన చనిపోను లేదు. ఇంకొకటి, యోహాను గారు ఏమని ప్రకటించారు? మారు మనసు పొందుడని ప్రకటిస్తూ వచ్చాడు. మారు మనస్సు పొందాలని ప్రజలందరూ తమ పాపములను ఒప్పుకొనుచు అతని చేత బాప్తిస్మము పొందిరి. ప్రజలందరూ అతని చేత బాప్తిస్తం పొందినప్పుడు వాళ్ళు రక్షింపబడనట్ల వాళ్ళకి యేసు రక్తం అవసరమా, అవసరము లేదా? ఇక యోహాను గారు మన యేసువారి గురించి ఏమంటున్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రులను కాను అని చెప్పాడు. కానీ ఆయన రక్తం మన పాపాలను కడుగుతుంది అని మనం చెప్పాడు. పోనీ యేసు కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త? నేను ముందే అడిగా, ఆదాము నుండి చివరి వరకు ప్రతి ప్రవక్త నోట ఈ మాట పలకబడి ఉండాలి. ఒకవేళ శిలువ మరణమే లోక రక్షణార్థం అయితే, ఏ విధంగా అయితే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇచ్చి దాన్ని ఏ విధంగా అమలు పరచాలో చెప్పాడో, ఒకవేళ అమలు పరచకుంటే శిక్ష కూడా చెప్పాడు. ఎంత క్లియర్గా చెప్పాడండి. దీనికంటే ముఖ్యమైనది లోక రక్షణ. ఒకవేళ శిలువ మరణం అనేటువంటిది నిజమైనటువంటి లోక రక్షణార్థమైన అయితే. కానీ ఏ ప్రవక్త కూడా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనేసి ఎవరు చెప్పలేదు. పోనీ మనం వచ్చినటువంటి యోహాను కూడా చెప్పలేదు, ఆయన కాలంలో ఉన్నటువంటి యోహాను కూడా. సరే, యేసు గారు ఏం ప్రకటించారండి? శిలువ మరణ పునరుత్థానాలను ఏమైనా ప్రకటించారా? తన శిలువ మరణ పునరుత్థానాలను విశ్వసించిన వారు రక్షింపబడతారని ఎక్కడైనా ప్రకటించారా? యోహాను ఏమి ప్రకటించాడో యేసు గారు కూడా అదే ప్రకటన చేశారు, కానీ కొత్తగా ఏమి ప్రకటన చేయలేదు. మత్తయి 4:17 యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందడని ప్రకటింప మొదలు పెట్టాను. తన లక్ష్యం కదా ప్రకటించాలి. ఎక్కడికి వచ్చే జనాల ముందు తన లక్ష్యాన్ని ప్రకటించకుండా యోహాను ఏదైతే ప్రకటించాడో మారు మనస్సు కోసము అదే ప్రకటించమనేసి శిష్యులకు కూడా చెప్తాడు. మత్తయి 10:5 12 మంది శిష్యులను పంపుచు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, అన్యజనులు దారిలోకి వెళ్ళకండి, సమరయుల పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపిస్తున్నదని ప్రకటించుడి అన్నాడు. కానీ యేసు అనే నేను చనిపోయి తిరిగి లేచి మీ పాపాలను క్షమిస్తాను అని ఈ విషయంపై ప్రకటించండి అనేసి ఎక్కడ ప్రకటించలేదు. యేసు తన 70 మంది ఇతరులను కూడా నియమించుకొని వాళ్ళు కూడా ఇద్దరిని ఒక్కొక్క ఊరికి పంపిస్తూ వాళ్ళు కూడా అదే బోధించాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, తన మరణం గురించి ప్రకటించమనేసి ఎక్కడ చెప్పలేదు. ఈ అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని యేసు ప్రకటించలేదు, యేసు శిష్యులు ప్రకటించలేదు, యేసుకు ముందు వచ్చినటువంటి యోహాను కూడా ప్రకటించలేదు. యేసుకు ముందు ఆదాము నుండి యేసు వరకు వచ్చినటువంటి ఏ ప్రవక్త ఆయన పాపముల కోసము చనిపోతాడు, లోక రక్షణ ఆయన శిలువపై ఆధారపడి ఉంది, లోక రక్షణ యేసు రక్తంపై ఆధారపడి ఉంది, ఆయన తిరిగి లేస్తాడు, చనిపోయి తిరిగి లేస్తాడు అనేసి ఏ ఒక్క ప్రవక్త కూడా ప్రకటించలేదండి. సరే, ఓకే.
ఇందాక మన బ్రదర్ గారు లేఖనాలు 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 అన్నారు. ఆ లేఖనాలు ఏంటో కొద్దిగా పరిశీలించేద్దాం. లూకా 24:44 మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరాయి అంటే అప్పటి వరకు ఏమని? మోషే ధర్మశాస్త్రంలో నరబలి ఉందనేసి ఏమైనా ఉందా? దేవుడు బలి అవుతాడు అనేసి ఏమైనా ఉందా? లేదా మెస్సయ్య బలి అయి తిరిగి లేస్తాడనేసి ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ఉందా? మనకు చూపించమనేసి కోరుతున్నాం. లూకా 24:46 క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచునని వ్రాయబడి ఉందట. ఎక్కడ ఉంది? క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచునన్నటువంటిది రాయబడి ఉంది పాత గ్రంథాల్లో. ఎక్కడ రాయబడి ఉందో అది మనకు చూపించాల్సినటువంటి బాధ్యత మన యొక్క బ్రదర్ పైన ఉంది. ఇక నెక్స్ట్ లూకా 24:47 సమస్త జనులలో ఆయన పేరిట మారు మనస్సుయు పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉందట. ఇది ఎక్కడ రాయబడి ఉందో మనకు చూపించాలి. యోహాను 29:29 వచనం ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము. మృతులలో నుండి లేచుట అగత్యమనేటువంటి లేఖనము పాత ప్రవక్తలు ఎవరైనా చెప్పింటే అది చూపించాలి. 26:54 మత్తయి 26:54 నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరుగువలైనను లేఖనము ఎలా నెరవేరును? నేను వేడుకొనిన ఎడల ఇలా జరుగులా అనేసి ఎక్కడ ఉంది? అది మనకు చూపించాలి. ఏమది? ఆయన వేడుకున్నాడా లేదా? మనందరికీ తెలుసు వేడుకున్నాడు అనేసి. వేడుకొనిన ఎడల అనేది మళ్ళా ఎందుకు వాడుతున్నాడో మనకు అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినను చెప్పాను. మత్తయి 26:56 జనసమూహం కత్తులతో వచ్చి గుదియాలతో వచ్చి ఆయన మీద పడి పట్టుకుంటారనేటువంటి లేఖనం ఎక్కడైనా ఉందా? లేదా తనే భటుల వద్దకు వెళ్ళి పట్టుబడతాననేసి ఎక్కడైనా చెప్పాడా? సో ఈ యొక్క లేఖనాల గురించి మనకు బ్రదర్ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో బ్రదర్ ఆరిఫ్ గారు ఇప్పటి వరకు చాలా విషయాన్ని మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి విషయాన్ని గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా శిలువ మరణం పొందటానికి యేసుకు అర్హత ఉందా అన్నాడు. అంటే పొందాలంటే ఒక అర్హత ఉండాలి, అంటే తప్పనిసరిగా పొందాలి, పొందటానికి ఒక అర్హత ఉండాలి. మరి ఆ అర్హత ఏంటనేది చెప్పలేదు. శిలువ మరణం పొందటానికి అర్హత ఉండాలన్నాడు. మరి ఆ అర్హత ఏమిటి అనేటువంటిది చెప్పలేదు. అక్కడ ఉపయోగిస్తూ మనకు తెలియదు కానీ మొదటి మరణం, రెండవ మరణం, హెబ్రీ పత్రిక 9:27ని పోయిట్ చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు ఒక్కసారి అంటే మరణములో ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పిన మాట 17వ వచనంలో ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని అంటే, అక్కడ సాతాను ఏం చెప్పాడంటే నువ్వు ఏమాత్రము చావవు అని చెప్పాడు. నిజంగా ఆదాము చచ్చిపోయాడంటే చచ్చిపోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? అబద్ధికుడు అయ్యాడు అని అజ్ఞానంతో ఆలోచించవచ్చు. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన విషయం, ప్రకృతి సంబంధంగా అర్థం కాదు. అక్కడ చెప్పబడిన మాట ఆత్మ సంబంధంగా తండ్రి యొక్క ఆజ్ఞకు అవిధేయుడిగా అయ్యాడు. కాబట్టి అతను చనిపోయిన వారితో సమానంగా ఎంచి చెప్పడం జరిగింది. అయితే మరి యొక్క మరణాన్ని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ చనిపోవటం పునరుద్ధానం వలన చనిపోయి మరలా తిరిగి లేచారు. మెస్సీ గారు చెప్పాడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడు. ఇది ఒక మరణం ఉంది, కానీ కడపటి మరణము రెండవ అగ్నిగుండం అని ఒకటి ఉంది ప్రకటన గ్రంథంలో.
అంటే లైఫ్ లాంగ్ శాశ్వతంగా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేది. ఇది కథల పుస్తకాల్లో ఉంటుంది. అగ్నిగుండంలోకి వెళ్తే గుప్పిడిని ఏరుకునే కథల పుస్తకం కాదు ఇది. ఒక గుప్పిడిని ఏరుకుని పైకి సిరేసుకుంటాం, పక్కకి సిరేసుకుంటాం. ఇది శాశ్వతంగా అగ్నిగుండంలో పడేయటం ఇది. అంతేగాని బ్రదరు మీకు ఇష్టమైతే ఒక గుప్పిడి తీసుకెళ్ళండి, బఠానీలు పుట్నాలు శనగలు కాదు. ఆలోచించేద్దాం. తరువాత మెయిన్ ప్రాముఖ్యమైన విషయాలు ఏమంటున్నాడంటే, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతే సిలువ ఎవరు వేసారు అనే హాస్యమైన జోక్ ఒకటి వేస్తే, ఆ జోక్కి నిజంగానే హాస్యం వచ్చింది. నేను నవ్వలేదు, కానీ హాస్య బంధువులందరూ కూడా నవ్వారు. నిజంగా నాకు జోకే. మరి లోకమంతా ఆయన వెంట అంటే లేఖనాల్లో వ్రాయబడింది. భూమి అనే మాట గ్రంథంలో వ్రాయబడితే భూమి అంటే ప్రపంచమంతా కాదు. ఆయన మరణించినప్పుడు లోకమంతా, దేశమంతా చీకటి కమ్మిందంటే దాని అర్థం ఏంటి? లోకమంతా ఆయన వెంట వెళ్ళిందంటే ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతా కూడా ఆయన వెంట వెళ్ళింది అన్నారు. అన్న బ్యాచెస్లు వేశారు, మరణించి చంపారన్న సంగతి గ్రహించాలి. ఎవరు వేశారు? లోకమంతా ఆయన వెంట వెళ్తుంటండి. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతే ఎవరు సిలువ వేశారు అన్న ప్రశ్న ఇస్తే, ఎవరైతే లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది అన్నారో వారు ఆయన్ని మరణానికి అప్పగించారు. అది చిన్న విషయాలను కూడా గ్రహించుకుంటే మంచిది. చక్కగా జ్ఞానం సంపాదించుకోవచ్చు. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ద్రాక్షారసం అక్కడిస్తే మత్తుగా, అక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఇది వరకే అందరూ మంచి ద్రాక్ష రసాన్ని పెట్టుకుని మత్తు ద్రాక్షాన్ని జనులు జబ్బుగా మత్తుగా ఉన్నప్పుడు పోస్తారు, నీవైతే ఇదివరకే మంచిది పెట్టుకున్నావు. అంటే ఇంతకీ మెస్సయ్య గారు మత్తు ద్రాక్ష రసం ఇచ్చాడా, మంచి ద్రాక్ష రసం ఇచ్చాడా? సారా ఇచ్చాడా, లేకపోతే మంచిది ఇచ్చాడని చెప్తున్నాడు. అక్కడ మత్తుది ఇచ్చావని చెప్పటల్లా, సారా పోసేవయ్యా అని చెప్పలా, మంచి ద్రాక్షాన్ని ఇచ్చావు. కానీ పెళ్లిల్లో వాళ్ళు మాత్రమైతే మత్తుది పోస్తారు. కానీ నువ్వు ఎక్సలెంట్ పర్సన్, నువ్వు చాలా మంచివాడు, మంచిది ఇచ్చావు. ఇది ఎలా వచ్చిందయ్యా నీకంటే, ఇది నేను తెచ్చింది కాదు, అక్కడ ఒక కానానులో అద్భుతం అనేది అది అసలు ప్రశ్న, దీనికి సంబంధమే లేదు. తరువాత ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో యూదులను ఆయన అడుగుతూ ఉన్నాడు, మీరు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? మెస్సయ్య గారు చాలాసార్లు అడిగారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా అడుగుతారు, మీరు నన్ను ఎందుకు చంపుతారయ్యా అని చెప్పి అడుగుతున్నప్పుడు, ఏ మంచి చెడు క్రియ చేసావని మీరు నన్ను చంపుతున్నావంటే, నీవు మంచి క్రియలు చేసినందున నేను చంపటం లేదు. మరి ఎందుకు చంపుతున్నావంటే, నీవు ఒక మనిషి అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. ఎందుకు చంపుతున్నావంటే, యూదులకి ఏడో పైనుంచి దూతలు వచ్చేసి పీతలు వచ్చేసి చెప్తే రాసిన పుస్తకాలు కదా ఇవన్నీ. అక్కడ ప్రతి చోట ఇది యావే వాక్కు, ఇదే యావే వాక్కు అని చెప్పింది. అంతేగాని నాకు వచ్చేసి మీద పడేస్తే గింజుకుంటూ తొలగలాడుతూ వచ్చిన మాటలని కాదయ్యా. అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఇది యావే వాక్కు. కాబట్టి యావే వాక్కు వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఎందుకు అడుగుతూ ఉన్నారని చెప్తే, ఆయన చెప్తున్నటువంటి మాట ధర్మశాస్త్రంలో నీవు మనుషుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, కాబట్టి నేను మేము చంపుతున్నాం అని అన్నారు. వెరీ గుడ్. మరి ఎందుకు చంపుతున్నారని ఎందుకు అడగాలంటే, నన్ను భయపడి అమ్మ నన్ను చంపేస్తారని కాదు ఆయన అడిగింది. రీజన్ ఏంటి? అకార్డింగ్ టు స్క్రిప్చర్ ఏమన్నా ఉందా? ఉంది. దైవ దూషణ చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలని వాక్యం ఉంది. కాబట్టి మీరు లేఖనానుసారంగానే మీరు నా పైన దాడి చేస్తున్నారు, కానీ లేఖనాలకు విరుద్ధంగా మీరు నా పైకి రావడం. లేఖనాలకు విరుద్ధంగా వస్తే లేఖనము నిరర్థకం అయిపోతుంది. కాబట్టి వారు చేసేది లేఖనాలు అయినా కూడా వారు వాటిని తెలియకయే లేఖనములను నెరవేర్చేది అని అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అపోస్తలుడైన సౌలు గారు తెలియజేశాడు. తరువాత గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం 18వ వచనంలో, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుదును, ఇందువలన తండ్రి వలన నేను అధికారము పొందితిని. అంటే నేను ప్రాణం పెట్టుటకు వచ్చాను, తీసుకునటానికి వచ్చాను. మరి అలాంటప్పుడు భయం ఎందుకు అని మన ప్రశ్న. వచ్చాడు కదా, వచ్చిన ప్రణాళిక నెరవేర్చాలి కదా, భయం ఎందుకనంటే లేఖనములో మళ్ళా ప్రార్థనలు ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్
ఆయన లేఖనాలు ఏమన్నా ఉన్నాయంటే పాత నిబంధన కీర్తన గ్రంథం 22లో ఆయన చేసే ప్రార్థనల గురించి కీర్తన గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. ఒక మానవ అవతారిగా భూమి మీదకి వచ్చిన తరువాత మానవ రీతిగా మాదిరికరంగా ఆయన ప్రార్థన చేశాడే తప్పనించి మరి ఒక విధంగా ప్రాణాన్ని తప్పించమనో తీసివేయమనో నన్ను చావననో ఆయన చెప్పలేదు. మరొక విషయంలో ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు నేను చచ్చిపోవటానికి వచ్చానంటే, ఇంతకు ముందే తెలియజేశాను మత్తయి సువార్త 20:28లో నేను ప్రాణం ఇవ్వటానికే క్రయధనముగా అనేకులకి క్రయధనముగా యేసు వారు చెప్పలేదు, యోహాను వారు చెప్పలేదు, పాత నిబంధన ప్రవక్తలు చెప్పలేదని బ్రదర్ ఆరిఫ్ గారు పాపం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ మెస్సయ్య గారు చెప్పిన విషయాన్ని కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ తరువాత మనం గమనించినట్లయితే ఒక ప్రార్థన చెప్పాడు, నీవు ఎల్లప్పుడూ నా మనవి విందువు. ఇప్పుడు మనం విన్నాడా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏమిటి ఆ విషయాన్ని అంటే, అసలు ఆయన లోక పాపముల మీద చనిపోతాడని పాత నిబంధనలో ఆదాము నుండి యోహాను వరకు ఎవరూ చెప్పలేదు, అలాగున లేనే లేదు అని అన్నాడు. సరే, అసలు యోహాను గారు చెప్పాడో లేదో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే, మరునాడు యోహాను యెషువా తన ఎద్దుకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని దేవుని, ఆ బాధ అర్థం, ఆ వాక్యానికి ఉన్న మర్మం ఏంటి అర్థం కాదు. అది యాజకుడికే అర్థం అవుతుంది, అంతేకాని రెడీమేడ్గా నియమించబడిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకే నియమించుకుని మేము డైరెక్ట్ అపాయింట్మెంట్ అనే వాళ్ళకి అర్థం కాదు. ఇది యాజకుడు యోహాను గారు యాజక కుటుంబంలో పెట్టాడు. ఎవరు లేరు కదా గబక్కలేక వాళ్ళకి పాపం నన్ను నియమించి అపాయింట్ చేసుకుని వాళ్ళు ఎన్నని చెప్తా ఉంటారు. అహరోను గురించి చెప్పినట్లయితే అక్కడ గొర్రె పిల్లమైనా లేక మేక పిల్ల పైన ఏం చేస్తారు, అందరి పాపములను అహరోను తీసుకెళ్ళిపోయి తన పాపమును అందరి పాపాలు తీసుకెళ్ళి మేక తలపైన మోపుతారు, దానిని పంపిస్తారు. అది యాజకత, అది గ్రంథ జ్ఞానం గురించి మీరు ప్రశ్నించడం అనేది అది హాస్యాస్పదం అవుతుంది. యోహాను గారు చెప్పారు లోక పాపములు మోసుకుని. మరి అపోస్తులు ఎక్కడైనా చెప్పారా? అసలు శిష్యులు ఎక్కడైనా చెప్పారా? అసలు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావించారంటే లేఖనాల్లో మీకు రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూపించాం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూపించాం. ఆయన మన పాపముల నిమిత్తము, లేఖనముల ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయాను. ఏ లేఖనం చెప్పింది ఆయన మన పాపాల నిమిత్తమై చనిపోతాడు అని ప్రశ్నిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, మనందరి దోషము ఆయన మీద మోపబడెను అని రాయబడింది. అంటే లేఖనం పైన సరి అయిన అవగాహన లేక, లేఖనాల పైన అవగాహన లేక, చెప్పటానికి తగినటువంటి వాక్య జ్ఞానం లేక, హేళనా సంబంధమైనటువంటి బుద్ధితో, విమర్శన దృష్టితో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నట్లుగా, మెస్సయ్య గారి పైన దాడి జరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇంకొకటి, నిజంగా ఆయన చనిపోయేవాడైతే ఒక స్టేట్మెంట్ చెప్పాడు సహోదరులు ఆరిఫ్ గారు, ఒక సింగ్ గారి గురించి చెప్పాడు. ఏ సింగ్ గారు అన్నారు? భగత్ సింగ్ గారి గురించి చెప్పాడు. ఆయన చంపండి, నన్ను ఉరిదీయండి అని అన్నాడంట. మరి అలాగున మెస్సయ్య గారు ఎందుకు చెప్పలేదు అని అంటున్నాడు. చెప్పాడో లేదో లేఖనాలు చదివితే అర్థం అవుతుంది, విమర్శన ధోరణితో చదివితే వాక్యాలు అర్థం కావు. ఒకసారి మన లేఖనాల్లో చూసినట్లయితే ఆయన చెప్పాడు లేదో యోహాను సువార్త 13:27లో అక్కడ ఆయన్ని చంపటానికి అప్పగించటానికి యోధా ఇస్కరియోతు వస్తే అక్కడ అంటాడు, చెలికాడా నీవు చేయనది త్వరగా. అంటే దాని మర్మం అర్థం కాదు. ఒక సహోదరుడు అన్నాడు చర్మం తీస్తే మర్మం అర్థం అవుతుందని. కాబట్టి మర్మాలు అర్థం కావాలంటే ఎట్లా? విమర్శించుకుంటే అర్థం కాదు, వినయముతో వాక్య జ్ఞానముతో ఆలోచిస్తే తప్పనిసరిగా అర్థం అవుతాయి. అక్కడ అంటున్నాడు, చెలికాడా నువ్వు ఏం చేయాలనుకున్నావో, నీ హృదయంలో ఏ ఆలోచన వచ్చిందో అది చెయ్యి అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు వెళ్ళిపోయి 30 వెండి నాణ్యాలకి ఆయనను అమ్మట మరణానికి మనం చూడవచ్చు. లేఖనాలలో మరి ఒకటి మనం గమనించినట్లయితే భక్తులు రక్షించు 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 అని అన్నారు, ఆపదలలో రక్షించమన్నారు, కానీ
సహాయం కష్టాలలో ఆపదలో రక్షించమన్నారు. దానిని జాన్ రాజ్ గారు మరణం నుంచి రక్షించమని అన్నాడని అనుకుంటున్నారు, భ్రమలో అని అనుకుంటున్నారు. అసలు భ్రమ ఎవరిది అనేటువంటిది మనకు తెలియాలి. ఎవరు భ్రమలో ఉన్నారు ఏంటి అనేటువంటిది. లేఖనాలలో ఆపద కాలంలో రక్షించమని చెప్పబడిన వాక్యాలు చాలా ఉన్నాయి. కీర్తన 71:3లో నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు, శత్రువుల చేతిలో నుండి నిత్యము రక్షించదువు. కీర్తన 12:7, కీర్తన 18:3 శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తన 34:7 ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇదంతా ఏంటంటే శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో రక్షించేది. అయితే మరి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన 35:17లో నా ప్రాణమును రక్షించుము. మరి వీళ్ళందరూ భక్తులే కదా. సోదరులు కొన్ని వాక్యాలు చెప్పాడు. ఏమని? దేవుడు పాపులు మనవి ఆలకించడు. అంటే నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, దేవునికి ఇష్టమైన వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. మరి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు కదా. దావీదు గురించి నా ప్రాణమునకు ప్రియుడు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టుడు అని వ్రాయబడింది కదా కీర్తన గ్రంథములో. అలాంటి ఇష్టుడైన దావీదు గారిని చావకుండా ప్రాణాన్ని విడిపించాడా? లేఖనాలలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే కీర్తన 59:2 రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము అని అన్నాడు. అంటే రక్తాపరాధుల చేతిలో నుండి చావకుండా, మరణించకుండా తప్పించబడ్డాడా? అంటే శాశ్వతంగా అలాగే ఉన్నాడా? ఆ తరువాత మనం చూసినట్లయితే కీర్తన 33:18-19 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. అంటే భక్తులైన వారి ప్రాణము మరణము నుండి తప్పించబడాలంట. అంటే ఇక భక్తులైన వాడు ఎవరు మరణించరైనా, భక్తులు ఎవరికి ఇక మరణము రాదైనా, అలాగైతే చనిపోయిన భక్తుల పరిస్థితి ఏమిటనేది మనకి ఆరిఫ్ గారు తెలియచేయాలి. అలాగే మనం చూసినట్లయితే కీర్తన 34:22లో యావే తన సేవకుల ప్రాణమును విమోచించును. ప్రాణం అంటే మరణము నుండి విమోచించును. అంటే సేవకులైనటువంటి వాళ్ళు ఎవరు మరణించకుండా ఇప్పటికీ బ్రతికే ఉన్నారా? దానికి సరైనటువంటి సమాధానాన్ని మనకి ఆరిఫ్ గారు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. కీర్తన 119:25 నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, కాబట్టి నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అంటే కీర్తనాకారుడు చచ్చిపోతున్నాడు, ఇక సమాధిలోకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా, నా ప్రాణాన్ని రక్షించని ఒక నీతిమంతుడు పరమ తండ్రి హృదయానుసారుడైన దావీదు ప్రార్థన చేస్తే మరి దావీదు కూడా చచ్చిపోకుండా ఉండాలి కదా. అంటే సోదరులు ఆరిఫ్ గారు చెప్పినట్లే మరి యెషువా గారినే చంపి కాపాడి చావకుండా రక్షించి మరి దావీదు ఎందుకు రక్షించలేకపోయాడు మరణం నుండి? అసలు మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన సిలువ పైన వేయబడ్డాడు కానీ చనిపోలేదని చెప్పే పవిత్ర ఖురాన్ కరెక్టా, లేకపోతే ఆయన అసలు సిలువ వేయబడలేదు చనిపోలేదని చెప్పే ఖురాన్ కరెక్టా? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని అసలు ఖురాన్కి విశ్వసనీయత ఉందా లేదా అన్నది మీరు మొదటి సెక్షన్లో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా అసలు బైబిల్ పైన విశ్వసనీయతను మీరు పెట్టారంటే, అంటే మీ ఖురాన్ నుండి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవటానికి విశ్వసనీయత ఏది లేదు కాబట్టి బైబిల్ మీదకి దాడి చేయడానికి మీరు వచ్చినట్లుగా మనకి అర్థం అవుతూ ఉన్నది. ఇలాగే కీర్తన 143:11 యావే నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును తప్పించుము అంటున్నాడు. నా ప్రాణమును తప్పించు అంటే చావకుండా మరి తప్పించాడా లేదా? కీర్తన 33:1 యావే పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే దావీదు చచ్చిపోలేదు. మరి అపోస్తుల కార్యములో దావీదు సమాధి చేయబడిన నేటి వరకు అది మన మధ్య ఉన్నది అని వ్రాయబడి ఉంది. మరి దావీదు గారేమో నేను చనిపోలేదు అని అన్నాడు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రజలు అంటారు మేము మరణము నందము అని అంటారు. మేము మరణము we shall not die, మేము మరణము నందము. అంటే హబక్కుకు తన భక్తులు తన ప్రజలందరూ కూడా ఇప్పటికేమై ఉండాలి? చనిపోకుండా సజీవులుగా ఉండాలి. లేదా ఆ పదానికి అర్థం ఏమిటనేది ఆరిఫ్ గారు మనకి వివరించాలి. అపోస్తులైనటువంటి సౌలు గారు కూడా కొరింథీ పత్రిక అంటాడు నేను మ్రాను పైన వేయబడిన యెషువాను తప్ప మరి ఏది ఎరగను అంటున్నాడు. అంటే ఆ విషయం తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి. గమనించండి. ఈ విధంగా విమోచించమని
లేఖనాలలో కీర్తన 142:7 కూడా చెప్తున్నాడు, నా ప్రాణమును తప్పించుము, నా ప్రాణమును తప్పించుము. ఇలాగున కీర్తన 55:18 అంటున్నాడు, ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంతకుముందు కీర్తన 103:4 అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే ఇంక నువ్వు సమాధిలోకి వెళ్ళావు, సజీవంగానే ఉంటావు. అంటే ఆరిఫ్ గారి యొక్క అభిప్రాయం ప్రకారంగా, వ్యాఖ్యానం ప్రకారంగా యెషూవా మెస్సీయ గారు లాగే దావీదు గారు కూడా ఇప్పటికే చనిపోకూడదు. అలాగే యావే యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసిన భక్తులు ఎవరు కూడా నీతిమంతులు, వారి ప్రార్థనలకి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు, కానీ వారు మరణించారు. ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే సహోదరులు మనకి దానియేలు 9:26 చెప్పాడు. 9:26లో 3 భక్తులంట అగ్నిలోకి ఎక్కడికో దూకారంట. దానియేలు 9:26లో అగ్నిలోకి దూకిన భక్తులు ఉన్నారా లేదా అనే వాక్యం కూడా పాపం ఆరిఫ్ గారికి కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాడు. దానియేలు 9:26కి అర్థాన్ని చెప్పమని మనం అడిగితే 3 భక్తులు అగ్నిలోకి దూకారన్నారు. దానియేలు 9:26లో లేదు. సోదరులు మరి పెద్దవారు కాబట్టి వారు దానియేలు గ్రంథంలో అగ్నిలో ఎక్కడ దూకారో ఆ 3 భక్తులు ఎవరో అనేటువంటి విషయాన్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేది ఉంది, ఆ విషయాన్ని కూడా చదివి కొంచెం బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీరు అగ్నిలోకి వెళ్ళినప్పుడు వారు, మా దేవుడు రక్షించకపోయినా సరే నీకు నమస్కారము చెయ్యము అని అన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ చావటానికి ఇష్టము. ఇక్కడ మెస్సయ్య గారిని కూడా కంపేర్ చేసుకుంటూ వస్తే మెస్సయ్య గారు ఏం చెప్పాడు, అయ్యా నీవు నన్ను రక్షించాలి, రక్షించకపోతే నేను పారిపోతానని అన్నాడా? చాలాసార్లు మెస్సయ్య గారిని చంపటానికి, పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆయన పారిపోయినట్లుగా గ్రంథంలో చూస్తాం. ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడున్న వాక్యం అర్థం చేసుకోలేక పాపం పారిపోయాడు. అంటే ఆయనకి ఇష్టమో లేదనుకున్నారు. అక్కడ స్పష్టంగా అంటున్నాడు కదా యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నా గడియ ఇంకను, నాకు ఒక టైం ఉందండి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోను దుప్పట్లోను వచ్చే టైం కాదు ఇది. నాకు ఒక టైం ఉంది, టైం టేబుల్ ఒకటి ఉంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసింది ఇంకా లేవండి అని చెప్పి చెప్పుకునేది కాదు. ఒక టైం ఉంది, ఒక ప్రవచనం ఉంది, ఒక లేఖనం ఉంది, ఒక గడియ ఉంది. ఆరిఫ్ గారికి చెప్పాం దానియేలు 9:26కి కామెంటరీ ఏమిటి, అభిషేకుడు చచ్చిపోవాలని ఉంది, మీకు వాక్య జ్ఞానం ఉంటే వివరించండి అంటే దాన్ని వివరించకుండా భగత్ సింగ్ గారు ఒరేయమన్నాడు. మరి యేసు గారు ఎందుకు చెప్పలేదంటే ఆయన గారు కూడా చెప్పాడు, మెస్సయ్య గారు, చెలికాడా నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, త్వరగా చెయ్యము. లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే మరి ఒక మాట 6:16లో కూడా దానియేలు సింహబోనులను గురించి తీసుకుని వచ్చి చెప్పారు. భక్తులందరికీ కూడా అక్కడ జరిగినటువంటివి. తరువాత సోదరులు ప్రశ్నించారు, గుదియులతో మరి బంట్రవులతో అందరూ వచ్చేసి గత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఆ సమయంలో ఈ గుదియలు పట్టుకుని ఎంతమంది వస్తారని ప్రవచనం ఎక్కడన్నా ఉందా అని సోదరులు అడిగారు. లేఖనాల్లో కీర్తన 22లో శత్రువులు అనేకులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు, కుక్కలు అని ఉంది. ఉందా లేదా? కుక్కలు అని ఉంది. అలాగే అక్కడ ఉన్నాయి బాషాను వృషపు ఎద్దులు, ఆవులు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అంటే శత్రుమూకంతా కూడా మెస్సయ్య గారిని చుట్టుకుంటాయి అని చాలా స్పష్టంగా కీర్తన 22లో వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా గమనించండి, యోహాను 11:42లో విషయాన్ని చెప్తూ, నీవు ఎల్లప్పుడూ నా మనవి విందువు అని చెప్పుకుంటూనే ఆరిఫ్ గారే చెప్పాడు మరలా ఏమని, ఈ గిన్నె తొలగించండి అని ప్రార్థన చేశాడు, అయినాను ఇందుకోసమే నేను వచ్చానని చెప్పాడు, మరలా తొలగించేశాడని చెప్తా ఉన్నాడు. తొలగించు అని అన్నాడు. ఆయన మానవ శరీరాకారంతో ఉండి చేయవలసిన ప్రార్థన అంతా చేసి, ఆయనను ఈ గడియ కోసమే నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. ఒకవేళ చనిపోవటానికి ఆయన రాలేదు అనుకోండి, వస్తాను అని చెప్పిన వాక్యాలు ఏమిటి? ఆయన పునరుద్ధానం గురించి ఒక్క వాక్యం కూడా చెప్పలేదు అని అన్నారు ఆరిఫ్ గారు. ఎన్నిసార్లు చెప్పారు? మనుష్య కుమారుడు శ్రమపడి, సమాధి చేయబడి, చంపబడి 3వ దినమున తిరిగి లేపబడాలి. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని ప్రశ్న నన్ను అడగటం జరిగింది సోదరులు ఆరిఫ్ గారు.
ఏమిటి ఆ ప్రవచనం అంటే, ఒక ఎమ్మాయు అనే ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వారి మధ్యలో మెస్సయ్య గారు కూడా నడుస్తూ ఉన్నారు. ఆ ప్రజలు మెస్సయ్య గారిని అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా నీకు ఈ విషయం తెలుసా అన్నారు. ఏమిటంటే, మన ప్రజలు మేమందరమీ ఇశ్రాయేలును విమోచించేవాడు ఈయనే అని కనిపెట్టుకున్నాం. 3 దినముల కిందట ఆయన్ని చంపేశారు, తిరిగి లేస్తాడేమోనని మేము ఎదురు చూస్తున్నాము. మరి అసలు లేచాడో లేదో మాకు అర్థం కావటం లేదు అని అన్నాడు. అప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత కొందరు స్త్రీలు కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో పెట్టిన దేహం మాత్రం మాకు కనపడలేదని తిరిగి వచ్చారు అన్నప్పుడు అప్పుడు మెస్సయ్య గారు ఏమని చెప్పాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఆరిఫ్ గారు కానీ ఇస్లాం ప్రపంచం కానీ ఏ ప్రవక్త చెప్పిన మాట నమ్ముతారండి? దానియేలు ప్రవక్త చెప్పిన 9:26 నమ్ముతారా? దావీదు ప్రవక్త చెప్పిన కీర్తన 22 నమ్ముతారా? యెషయా ప్రవక్త చెప్పిన 53వ ప్రవచనం నమ్ముతారా? 53వ అధ్యాయ ప్రవచనాలు నమ్ముతారా? జకరియా గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు నమ్ముతారా? ఇర్మియా గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు నమ్ముతారా? ఏ ప్రవచనాలు మీరు నమ్ముతారు? ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా, మెస్సయ్య ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచనముల భావము వారికి అక్కడ వ్రాయబడింది. వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయని. మనకి ఇప్పటికీ 1500 సంవత్సరాలైనా తెరవబడలేకుండా ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన మాటలను వారు వెంటనే గ్రహించారు, నమ్మారు. అది విషయం. అక్కడ సోదరులు దీనికి ప్రశ్న చెప్పవలను. అగత్యము కాదా? అగత్యము అంటే చనిపోయి తిరిగి లేపబడవలని అగత్యము కదంటే, కీర్తన గ్రంథములో మెస్సయ్య గారి పునరుద్ధానముల గురించి 16వ కీర్తనలో చాలా స్పష్టంగా వ్రాయబడిందని, ఆ యొక్క మర్మ జ్ఞానము ఎరిగి దురాత్మను పొందక పరిశుద్ధాత్మను పొందినటువంటి కీర్తనాకారుడైన దావీదు ఆయన పునరుద్ధానముల గురించి 16వ కీర్తనలో దావీదు చెప్పాడని చెప్పి చాలా స్పష్టంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో తెలియజేసి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ విధముగా పరమ తండ్రి చెప్పినటువంటి అనేక విషయాలలో మెస్సయ్య గారు మరణిస్తారని చాలా స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి లేఖనాల పైన ఎలాంటి అవగాహన ఉంటే కీర్తన 22:1 ఎవరి పట్ల, యెషయా 53లో చెప్పిన వాక్యము, అలాగే ఇంకా దానియేలు 9:26లో ఈ వాక్యాలకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వాలని సహోదరుడు ఆరిఫ్ గారిని కోరుచు నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మన పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడని చెప్పిన లేఖన సత్యాలను నమ్మి లోకానికి ప్రకటించాలి. ఆయన యొక్క రక్షణ మార్గములు మనం నడవాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దానియేలు 9:26 గురించి అడిగారు. దాంట్లో వారాల లెక్క ఉంది, ఆయనే లెక్క వేసుకొని చెప్పాలి. అది దానికి యేసుకు సంబంధం ఉందా లేదా అనేటువంటిది. సో ఇవన్నీ లేఖనాలతో ఆడుకునేటువంటి విధానం కాదు, ఒక లాజికల్గా రీజన్గా ఆలోచించాల్సినటువంటి విషయం. బైబిల్ యొక్క విశ్వసనీయతను నేను అడుగుతూ ఉంటే దానికి జవాబు చెప్పకుండా ఖురాన్ గురించి అడుగుతున్నాను. ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఆ యేసు వేరు ఈ ఈసా వేరు అని. ఇంకా మా ఈసా గురించి అడగాల్సిన అవసరం మాట్లేదు. మేము రాసుకోమంటాము, అది రాసుకోవడం అది విని ఒక పక్క పెట్టండి. ఏంది దాని గురించి సంబంధం లేదు అంటే ఇంకా దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. అందుకే నేను జవాబు కూడా చెప్పలేదు. ఇక రెండవది, ఇప్పుడు ఈ యొక్క విశ్వసనీయత అనేటువంటి విషయంలో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూడండి. గత్సేమన చోటులో పట్టుబడింది ఎవరు? మత్తయి 26:36 ఒకసారి చూసుకోండి. మార్క్ 14:32 ఒకసారి చూసుకోండి. ఒలివల కొండపై పట్టుబడింది ఎవరు? లూకా 22:40. కేద్రోను వాగు అవతల ఒక తోటలో ఎవరు పట్టుబడ్డారు? ఈ మూడింట్లో యేసు ఎవరు చెప్పండి. ముగ్గురు పట్టుబడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో యేసు నిజమైనటువంటి యేసు ఎవరో చెప్పగలరేమో చూడండి, ప్రయత్నం చేయండి. ఒకటి కరెక్ట్ అయితే 2 తప్పు అవుతాయి. నెక్స్ట్, యూదా ముద్దు పెట్టిన తరువాత భటులు వచ్చి ఆయన మీద పడి పట్టుకున్నారా? మత్తయి, మార్కు, లూకా 3 ఇట్లే రాశారు. ఏమని? భటులు వచ్చి మీద పడి పట్టుకున్నట్లు. కానీ
యోహాను 18:4-5లో మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగి తనే మరీ పట్టుబడినట్టుగా ఉంది. తనే పట్టుబడినటువంటి వాడు నిజమైనటువంటి యేసా, లేదా యూదులు సైనికులు మీద వచ్చి పట్టుకున్నటువంటి వాడు యేసా? నెక్స్ట్, సైనికులు ఎవరికి ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటం తలపై పెట్టారు? ఇక్కడ కూడా 3-4 కనిపిస్తారు మనకు. ఎర్రని అంగీ తొడిగించి, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను మీరు అందరూ చెప్తారు, ఆడిపోయి బ్లూ డ్రెస్ వేసుకున్నాను అని చెప్తారా? చెప్పరు. నా డ్రెస్ వైట్, ప్రపంచానికి అంతా ఇంకా వీడియోలో కూడా రికార్డ్ అవుతుంది. సో ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టబడినటువంటి వ్యక్తి ఎవరు? మత్తయి 27:28. సైనికులు ఎవరికి ఊదా రంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటం పెట్టారో చెప్పాలి. పర్పుల్, డార్క్ బ్లడ్, రెడ్ అండ్ బ్లూ అనేసి ఇంగ్లీష్లో ఉంది. ఇంకోటి, హేరోదు ఎవరికి ప్రశస్తమైనటువంటి బట్టల వస్త్రాలు తొడిగించి పిలాతు వద్దకు పంపించాడు? 3 కనిపిస్తారు మనకు. ఎర్రని బట్టలు వేసుకున్నటువంటి యేసు ఒకరు కనిపిస్తారు, బ్లూ డ్రెస్ వేసుకున్నటువంటి యేసు ఒకరు కనిపిస్తారు, ప్రశస్తమైనటువంటి బట్టలు ధరింపజేసి పిలాతు వద్దకు పంపబడినటువంటి వారు ఎవరో చెప్పాలి. నెక్స్ట్, 2 దొంగల్లో సిలువ వేయబడింది ఎవరు? ఎర్రని అంగీ వేసి మళ్ళా దాన్ని తీసేసి సిలువ వేయబడినటువంటి వ్యక్తి, లేదా ఊదా రంగు వస్త్రం ధరింపజేసి మళ్ళా దాన్ని తీసేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి సిలువ వేయబడినటువంటి వ్యక్తి, లేదా ప్రశస్తమైనటువంటి బట్టలు ధరించినటువంటి వ్యక్తి సిలువ వేయబడ్డా, లేదా ఊదా రంగు బట్టలు ధరించి సిలువ వేయబడినటువంటి ఆయన నిజమైనటువంటి యేసుక్రీస్తు? ఇంకొక విషయం, ఏలీ ఏలీ లామా సబక్తని అని అన్నది ఎవరు? ఎలోయి ఎలోయి లామా సబక్తని అని అన్నది ఎవరు? రెండు ఒకటే అని అంటారు. అక్కడ అనడానికి అవకాశం ఒకటే. ఇప్పుడు గాంధీ గారు చనిపోతే హే రామ్ అనేసి ప్రాణాలు విడిచినట్లు మనకు ప్రపంచం అంతా తెలుసు. ఎవరు పుస్తకాలు రాసినా అదే రాశారు. కానీ ఇక్కడ మాత్రం ఒకరేమో ఏలీ ఏలీ లామా సబక్తని, ఇంకొకరు ఎలోయి ఎలోయి లామా సబక్తని. ఈ రెండింటిలో ఏది నిజమైనటువంటి వర్డ్? ఇది ఎవరు ఉపయోగించారు, అది ఎవరు ఉపయోగించారు? నెక్స్ట్, 2 దొంగలు ఎవరిని నిందించారు? 2 దొంగలు నిందించారనేసి మత్తయి మార్కులు రాస్తారు. లూకా మాత్రము ఒకడే నిందించాడు అని రాస్తారు. అంటే 2 దొంగలు ఎవరినో ఒకరిని నిందించారు, లేదా ఒకడే నిందించినటువంటి వ్యక్తి ఎవరో ఉండాలి. నెక్స్ట్, ఎవరి కాళ్ళు విరగొట్టారు వీళ్ళు? ఊదా రంగు వేసుకున్నటువంటి శిలువ వేయబడ్డ యేసును కాళ్ళు విరగొట్టారా? లేదా ఎర్రని బట్టలు వేసి తొడిగించి తీసేసి చంపబడ్డటువంటి వ్యక్తి యొక్క కాళ్ళను విరగొట్టారా? అంటే నేను ఇక్కడ ఏబిసిడి ఇచ్చాను. ఎర్రని రంగు వేసుకున్నటువంటి ఏ, బ్లూ అంటే బి, సి అంటే ప్రశస్తమైనటువంటి బట్టలు. సో ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి విధానంతో వాళ్ళు రాసుకుంటూ పోయారు. దీని యొక్క విశ్వసనీయత ఎలా ఉంది? మీరు దీంట్లో ఎవరు నిజమైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పగలరా? కోడి ఎన్ని మార్లు కూస్తే నువ్వు 3 మారు అబద్ధం చెప్తానని చెప్పాడండి యేసు ప్రభు. ఒకడేమో ఒకసారే కూస్తే, అంటే కోడి కూయక మునుపే 3 సార్లు అబద్ధం చెప్తావన్నాడు. కానీ మార్కులో మాత్రం 2 సార్లు కూయక మునుపు నువ్వు అబద్ధం చెప్తావా అనేసి ఉంది. ఇక నెక్స్ట్, పేతురు 2వసారి అబద్ధం చెప్తాడు. ఎవరితో చెప్తాడు? ఒక స్త్రీతో చెప్తాడా, లేదా ఒక పురుషుడితో చెప్తాడా, లేదా కొందరితో చెప్తాడా? నెక్స్ట్, 3వ అబద్ధం పేతురు చెప్పేది కొందరితో చెప్తాడు అనేసి మత్తయి రాస్తే, ఒకరితో మాత్రమే చెప్తాడు అనేసి లూకా రాస్తాడు, యోహాను కూడా రాస్తాడు. సో యోహాను 2 దొంగలు నిందించారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు? నెక్స్ట్, యేసు గారి చంపబడినటువంటి దేహం అని భ్రమిస్తున్నటువంటి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసారా లేదా? పూసారా అనేసి కొంతమంది, పూయలేదనేసి మరి కొంతమంది.
పోనీ ఆ రాయి పొరలించి కూర్చున్నటువంటి దైవదూతలు ఎంతమంది అండి అక్కడ? ఒకరేమో ఒకే దైవదూత వచ్చాడని రాశారు, మరికొందరేమో ఇద్దరు దైవదూతలు వచ్చి ఆ రాయి పొరలించి కూర్చున్నట్టుగా రాస్తారు. సో మగ్దలైన మరియ సమాధి వద్దకి ఎన్నిసార్లు వచ్చింది? ఒకేసారి వచ్చిందనేసి యోహాను చెప్తే 2 సార్లు వచ్చిందనేసి మార్కు, లూకా, మత్తయి చెప్తున్నారు. నెక్స్ట్, సమాధిలో యేసు లేడన్నటువంటి విషయాన్ని స్త్రీలు శిష్యులకు తెలియజేశారా అనేసి అడిగితే లేదు అనేసి మార్కు అంటాడు, లూకా అంటాడు, మత్తయి అంటాడు. కానీ తెలియజేసిరి అనేసి లూకా అంటున్నాడు. ఇద్దరు పల్లెటూరు వారు యేసును గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే మారు రూపంలో ఉన్నందున అనేసి ఒకటి రాస్తే, వారి కన్నులు మూయబడి ఉన్నందున అనేసి ఇంకొకటి రాస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. లూకాలో తన మరణ పునరుత్థానం గురించి చెప్తున్నాడు అనేసి బ్రదర్ ఏదో చెప్పారు. రెండవసారి చెప్పేటప్పుడు ఈ మాట మీ చెవులలో నాటనీయుడి, ఏమంటున్నాడు యేసు గారు? ఈ మాట మీ చెవులలో నాటుకోవాలి, అంటే దీన్ని గుర్తుపెట్టుకొని ఆచరించండి అనేసి చెప్తున్నారు. కానీ దాని కిందనే ఏం రాశారంటే మరుగు చేయబడిందంట వాళ్ళకి. ఆ మాట గ్రహింపబడకుండా మరుగు చేయబడింది. గ్రహింపబడకుండా మరుగు చేసింది ఎవరు? యేసేమో ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ చెవుల్లో దీన్ని నాటుకోండి అనేసి అంటూ ఉంటే, కానీ ఈయన మరుగు చేయబడింది అని రాశారు. ఎవరు మరుగు చేస్తారు అంటే శాతాను మరుగు చేశాడా లేదా దేవుడు మరుగు చేశాడా? ఒకవేళ దేవుడు మరుగు చేశాడు అనేసి అనుకుందాం. యేసేమో తాను చనిపోతాను అని భావిస్తూ శిష్యులతో చెప్పిస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి, చెవుల్లో దీన్ని దూర్చుకోండి అని. దేవుడు కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని మరుగు చేశాడు. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. ఈవెన్ మా జీసస్ గారు చివరిలో కనిపిస్తే కూడా ఈ యొక్క మరణం అనేటువంటి సంభవం జరిగిన తర్వాత కనిపిస్తే కూడా నమ్మలేదు. అంటే నమ్మకపోవడానికి కారణమేమి? మీ చెవుల్లో నాటుకోవాలి అనేసి జీసస్ గారు అంటూ ఉంటే దాన్ని కూడా మరుగు చేశారు అంటే ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా జరిగింది. ఓనే సాతాను మరుగు చేశాడు అనేసి అనుకుందాం. సాతానే మరుగు చేశాడు అంటే లోక రక్షణ జరగకూడదు అనేసి వాడి యొక్క అభిప్రాయం, కాబట్టి మరుగు చేశాడు. కానీ ఇదే సాతాను యూదా యొక్క మనసులో దూరి ఈయన పట్టించడానికి వస్తాడు. అంటే యూదా కూడా ఒక ద్రోహి. యూదా వల్ల క్రైస్తవ ప్రపంచానికి మంచి జరిగిందా చెడు జరిగిందా? యూదా వల్ల పట్టుబడితే కానీ యేసు చనిపోయే పరిస్థితి లేదు. శాతాను వాడు ప్రేరేపిస్తే కానీ ఆయన పట్టుబడే అవకాశము లేదు. పట్టుబడే అవకాశం లేనప్పుడు శిలువ మరణం అనేది, పాప పరిహార బలి అనేది జరగదు. అంటే పరోక్షంగా సాతాను, యూదా, తర్వాత యూదులు వీళ్ళందరూ క్రైస్తవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము యేసును సిలువ వేసి చంపారు అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ మన పాపాలకు ఆయన రక్తానికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు మనము చేసేటువంటి పాపాలకు 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి శిక్షకు ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ యేసు శిలువ మరణమే శరణ్యమైతే ప్రతి ప్రవక్త నోట ప్రధానమైన ఆజ్ఞకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యతతో ప్రతి ప్రవక్త దీని గురించి చెప్పి ఉండాలి. ఎక్కువ మాట్లాడితే ఆదాం కంటే ముందే దేవుడు వచ్చి చనిపోయి ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రకటిస్తూ పోవాలి, నా మరణాన్ని నువ్వు నమ్మితేనే నీకు ఇది జరుగుతుందో లేకుంటే లేదు అనేసి. ఆ విధంగా ఏమి 2000 సంవత్సరాల క్రితం వచ్చి అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళ పాపాల కోసం అయితే ఒక విధము, మన కోసం ఇంకో విధం. అంటే 2000 సంవత్సరాల క్రితమే పాప పరిహారంగా శిలువపై యేసు మరణించాడు అనేటువంటిది అది ఒక అభూతమైనటువంటి కల్పన. దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, శిష్యులు ప్రవర్తించినటువంటి తీరు. ఫర్ ఎగ్జాంపుల్, మన జానరాజ్ గారికి నాకు డిబేట్ ఎప్పుడో 9 నెలల క్రితం జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఒక 6 నెలల క్రితము జీసస్ గారు ఆయన కనిపించి నువ్వు డిబేట్ చేయి, ఆ డిబేట్లో నేను వచ్చి అందరికీ కనిపిస్తాను అని చెప్పాడు అనుకోండి.
చెప్పినప్పుడు ఆయన ఎంత ఆతృతగా ఉంటాడు, డిబేట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనేసి. ఆయన మర్చిపోయి దాన్ని ఇక్కడికి వచ్చి కూర్చొని జీసస్ గారు ఇక్కడ కనిపిస్తే భయపడి భూతమని పారిపోతాడా? లేదు. ఎందుకంటే నాటుకోవాలి అని చెప్పిండే విషయం అది. అక్కడ మర్చిపోయేంత అవకాశమే లేదు. అందువల్ల నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక మత్తయి 23:22లో